ఇంగ్లాండ్ దేశంలో డాక్టర్ చదివాడు ఆయన. డాక్టర్ యవ్వనస్తుడు కుర్రోడు. డాక్టర్ చదవంగానే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేశారు. పెళ్ళి అవ్వగానే ఇంగ్లాండ్ దేశం నుంచి ఆఫ్రికా వెళ్తా అన్నాడు. రే, ఆఫ్రికా అంటే ఏమనుకున్నావు? అది ఏమన్నా స్విట్జర్లాండ్ అనుకున్నావా? సరదాగా పర్యాటకానికి వెళ్తానికి. దోమలంటే నాకు కుడితే చచ్చిపోతావు, పర్లేదు, దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు, వెళ్ళిపోతానని వెళ్ళాడు. తన భార్యను దోమ కుడితే చచ్చిపోయింది. భార్య శవాన్ని మళ్ళీ మోసుకొచ్చాడు ఇంగ్లాండ్కి, పాతెట్టేశాడు. పాతెట్టింది మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. రే, ఎక్కడికి వెళ్తావురా? ఆఫ్రికాకి వెళ్తున్నా. రే, భార్య చచ్చిపోయిందిరా, ఇప్పటికీ అర్థం కదా, పర్లేదా, దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు, వెళ్ళిపోతానని. వీళ్ళు 10 మందిగా ఆఫ్రికా అడవుల్లో వెళ్తా ఉన్నారు. అడవుల్లో చిరుతపుళ్ళు ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఎవడో ఒకటి గస్తీ ఉండాల్సిందే. ఆ రోజు డేవిడ్ లివింగ్స్టన్ అని ఈయన గస్తీ అంటే తెలుసా, కూర్చొని ఉండాలి. మిగిలిన 9 మంది నిద్రపోతూ ఉంటారు. చేతిలో గన్నోడు పెట్టుకొని అలాగా చూస్తూ ఉన్నాడు, పులులు ఏమైనా వస్తాయని. నిద్ర వచ్చేసింది, పడుకున్నాడు. అంతే వచ్చేసింది ఓ పులి. ఆయన కళ్ళు తెరిచే లోపల ఆ పులి పంజా తీసి ఈ ఎడం భుజం మీద ఒక్కసారి టాప్ అని కొట్టింది. ఎంత మాంసం కలిసిపోయింది. ఆ రోజు నుంచి ఆయన చెయ్యి పైకి లెగవల, ఇరిగిపోయింది ఎముక, ఎంత మొక్క లేచిపోయింది. అప్పుడు ఏమన్నా సరే, ఇప్పుడైనా వెనకరారా అన్న, రామ్ నేను ముందుకెళ్తా అన్నాడు. పాపం ఈ చేయలేదు, ఇలాగే వెళ్తా ఉన్నాడు. ఒకసారి తుమ్మ ముళ్ళు ఉన్నాయి, ఆ ముళ్ళు ఇలా అడ్డు తీసుకుంటూ వెళ్తున్నాడు అన్నాడు. పాపం ఏది మధ్యలోంచి వెళ్తా ఉంటే, ఇది పెద్ద తుమ్మ ముళ్ళు కొమ్మ అనుకోండి, ఆ కొమ్మని ఇలా ఉంచి ఇలా వెళ్ళాడు. వెళ్ళి అయిపోయింది కదా అని వదిలేశాడు. అంతే, కొమ్మ వచ్చి టాప్ అని గుచ్చుకుంది. ఎంత ముళ్ళు వచ్చి కంటిలో అలా గుచ్చుకుంటే గుడ్డంతా కారిపోయింది. ఎడం కన్ను లేదు. రే, ఎడం కన్ను లేదు, వచ్చారా అన్నాడు. కుదరదా, వెళ్ళిపోదా, అలాగే అన్నాడు. వెళ్ళిపోయాడు. పాపం ఎడం కన్ను లేదు, ఎడం చేయలేదు, ఎలాగ నడుస్తూ ఉన్నాడు. ఈ కాలు వెళ్ళి ఏ బురదలో పడిందో, ఆ బురదలో ఉన్న ఏ చెట్టు ముళ్ళు గుచ్చుకుందో తెలియదు. ఆ ముళ్ళు గుచ్చుకోగానే ఈ కాలు తిమ్మిరి పట్టేసింది. చచ్చేదాకా ఈ కాలు తిమ్మిరి వదల. ఏ పురుగు కుట్టిందో తెలియదు, ఏ ముళ్ళు గుచ్చుకుందో తెలియదు. అంతే, ఈ కాలు లేదు, ఈ చేయి లేదు, ఈ కన్ను లేదు. కానీ మీకు విషయం తెలుసా, 2500 మైళ్ళు 2500 మైళ్ళు ఆయన కాలి నడక మీద నడిచి 13 దేశాలకి సువార్తను అందించాడు డేవిడ్ లివింగ్స్టన్. డాక్టర్ చదువుకున్నటువంటి వ్యక్తి. ఆయన ఒక దేశంలో ఇంకా నడవలేక అలా పడిపోతే ఒక రాయి తీసుకొచ్చి ఆయన ముందు పెట్టారు. ఆ రాతి మీద అలా చెయ్యి పెట్టి ప్రార్థన చేసుకుంటూ చచ్చిపోయాడు ఆయన. ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన శవాన్ని కర్రక కట్టి తీసుకెళ్ళిపోతుంటే ఆ గ్రామస్తులంతా పరిగెత్తుకుంటా వచ్చి ఆగడే అని అన్నారు. డేవిడ్ లివింగ్స్టన్ తన జీవితాన్ని మాకు దారగా పోశాడు, తన ప్రేమను మాకు చూపించాడు, తన హృదయాన్ని మాకు అర్పించాడు. ఒక్క పని చేయండి, డేవిడ్ లివింగ్స్టన్ ఒకసారి కింద పడుకోబెట్టండి, ఆయన గుండెకాయ తీసి ఇక్కడ పాతి పెట్టండి, మిగిలిన శవాన్ని మీరు తీసుకెళ్ళిపోండి అంటే ఆయన బాధ పెట్టకూడదని. చచ్చిపోయిన డేవిడ్ లివింగ్స్టన్ని పడుకోబెట్టి కత్తి పెట్టి కోసి గుండెకాయ బయటికి లాగి భూమిలో పాతిపెట్టి శవాన్ని తీసుకెళ్ళిపోయారు. ఎందుకో తెలుసా, దేవుని మాటకు అంత విలువిచ్చాడు ఆయన. దేవా, నువ్వేం చేయమంటే నేను అది చేస్తాను, వెనక్కి తిరిగి చూడను. ఈ లోకంలో మనుషులు లెక్కలు వేరు, దేవుని లెక్కలు వేరు.